అసలు నా బిజినెస్ హిస్టరీలో నేనెంత చీప్ వచ్చింది నీకే. రా వచ్చిన పని కానీ. హలో, చెప్పరా. వచ్చిన పని అయిందా? లేదురా, పోస్ట్ పోన్ అయింది. మరి ఏం చేస్తున్నావు? బ్యాగులో బట్టలు సర్దుకుంటున్నా. రాకొచ్చావు, పోయే ముందు చిరకాలం గుర్తుండేలా ఓ పని చేసుకోరా. ఏం చేయాలి? నీ చెప్పుకోదగ్గ మర్చికో బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదురా. ఈసారి చెప్పమరా. ఏం చెప్తావు? నువ్వు ఉంటున్న హోటల్ రూమ్ 10 మెట్లు ఎక్కి నువ్వు చూసిన అమ్మాయిలకల్లా 10 రెట్లు అందగట్టా. వెళ్ళి కొడుతుంది, స్వాగతించు, ఆస్వాదించు. రే పాపిగా, నాకొద్దు, నా వల్ల కాదురా. అలా కూడా నేను చేయను. ఎంజాయ్ ఎంజాయ్. బాయ్. అదేంటి 10,000 ఇచ్చి 10 నిమిషాలు కూడా గడపకుండా గడప దగ్గర బాయనిచ్చు? డబ్బులు ఎక్కువైందా? భయం ఎక్కువ. నేను పోగొడతాగా. ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళనా? వద్దు, కాసేపు ఆగు. నన్ను చూసాక మూడు మారిందా? వెంటనే వెళ్తే నేను పంపినోడు నా జనరల్ మారుస్తాడు. మంచివాడు. మా ఊళ్ళో అందరూ అలానే అంటారు. ఇంతకి మీదే ఊరు? రాజమండ్రి. అవునా? రాజమండ్రిలో ఎక్కడా? రంపచోడవరం. మాది అదే ఊరు. ఏంటి ఎక్కడైనా బాగా చూసినట్టుందా? మీరు ఎక్కడ చదువుకున్నారు? నన్ను బుక్ చేసింది ఎందుకు? ఈ ఇంటర్వ్యూ ఎందుకు? ప్లీజ్ చెప్పండి. బిఎల్ఎన్ఆర్ హై స్కూల్. గుర్తొచ్చిందా? నన్ను గుర్తుపెట్టావా? నన్ను క్షమించు. లేరా, అంతా నా వల్లే. నేను చేసిన తప్పుకి నువ్విలా. తప్పు చేసావా? నువ్వు తప్పు చేసినట్టు గుర్తుందా? నన్ను క్షమించు. పోనీ నువ్వేం తప్పు చేసావో నీకు గుర్తుందా? ఆ రోజు నీ మాట వినకపోవడం. ఎగ్జాక్ట్లీ. వద్దురా వద్దురా అన్నా, నేను చూడాలి చూడాలి అన్నావు. నేను కాదన్నా. అర్ధరాత్రి గోడ దూకినావు, మా నాన్న కంటపడ్డావు, కొట్టిండు తిట్టిండు. అంతటితో ఆయన కోపం చెల్లారలేదు. అసలే తాగుబోతు. ఇంకో తాగుబోటుకిచ్చి పెళ్లి చేసింది. వాడు 2 పిల్లల్ని చేతిలో పెట్టి వాడు చచ్చిండు. ఇంకంతా మావులేగా.
పట్టించుకొని తల్లిదండ్రులు, రోడ్న పడిన జీతాలు, కడుపులో ఆకలి, ఏం చేయాలి? పనికిపోతే అనుకుంటావా అంటున్నారు. అసలు పడుకోవడమే పని అయితే డబ్బులు బాగా వస్తాయి. మంచిగా ఎవరిని అడగాల్సిన పని లేదు. ఈ ఫీల్డ్కి వచ్చా. నువ్వు ఏడు పాపరా? ఎలా ఆపను? నా వల్ల నీ జీవితం ఇలా అయిపోయిందంటే మళ్ళీ చెప్తున్నా, ఇందులో నో డౌట్, 200% నీ వల్లే. నాకు డౌట్, ఈ ఏడుపు నీ వల్ల నా జీవితం ఇలా అయిపోయిందన్నా, లేక నీతో పడుకోవాల్సిన దాన్ని 10 మందితో పడుకుంటున్నానన్నా? నువ్వు ఆపురా బాబు. నేను బాగున్నా, నా పిల్లలు బాగున్నారు. నీకో మాట చెప్తా, ఎవరికి చెప్పుకో. ఆ రోజు ఆకలితో చచ్చేదాన్ని, కానీ ఈ రోజు లగ్జరీ లైఫ్, 2 సొంత ఫ్లాట్స్, మార్గదర్శిలో కిడ్స్. ఇప్పుడు నేను వచ్చింది వెస్పా స్కూటీలో. నేను సడన్ గా పోతే అందుకే వాళ్ళ పేరు మీద ఎఫ్డి చేసిన. కష్టపడ్డా. ప్లీజ్ ఈ కాపు. అసలు నా బిజినెస్ హిస్టరీలో నేనెంత చీప్ వచ్చింది నీకే రా. వచ్చిన పని కానీ బుక్ చేసుకుంది అందుకేగా. చిచ్చి, నాకు అలాంటి అలవాటు లేదు. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ పాప కూడా అలా చేశాడు. నా వల్ల నీ జీవితంలో ఇంత బాధ. ఈ బాధని నేను సాల్వ్ చేస్తా. నాకు ఒక అవకాశం ఇవ్వు. ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా. నేను పిల్లని కాదు, తల్లిని. వాళ్ళే నా పిల్లలు. కుదరదు. ఎవరు అడ్డం? సమాజం. నాకు అవసరం లేదు. అడ్డొస్తారు, ఎదిరిస్తా, చీ కొడతారు, అవమానిస్తారు. సహిస్తా, భరిస్తా. ఐ లవ్ యూ. I love you too. Please subscribe Tikki and Joshi Creations.